సీఓపీడీలో అంటే ఇక ఆయాసం వస్తే ఇంకా హార్ట్కి కూడా ప్రమాదం అని చాలా వరకు మనం వింటూ ఉంటాం. సో దానికి హార్ట్కి సంబంధం ఏమైనా ఉందా? హార్ట్కి కూడా ఏమైనా స్పాయిల్ అయ్యేది ఏమైనా ఉంటుందంటారా? సిఓపిడి పేషెంట్లో చాలా మందిలో హార్ట్ డిసీజ్లు చాలా కామన్గా ఉంటాయి. ఎందుకంటే స్మోకింగ్ చేయడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి. ఆల్రెడీ సిఓపిడి పేషెంట్స్ చాలామంది స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది కాబట్టి హార్ట్ యూజువల్గా ఎఫెక్ట్ అవుతుంది. అది కాకపోయినా మామూలుగానే సిఓపిడి వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల హార్ట్ పైన ప్రెషర్ పడుతుంది. యూజువల్గా రైట్ హార్ట్ పైన ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో హార్ట్ డిసీజెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ సిఓపిడి పేషెంట్. కాబట్టి ప్రతి సిఓపిడి పేషెంట్కి ఒకసారి హార్ట్ స్క్రీనింగ్ చేయడం చాలా అవసరం. దాంతోపాటు వాళ్ళకి డయాబెటీస్ ఉండడం, లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఇవి కూడా ఎక్కువ ఉంటాయి. సో వీటిలన్నిటికీ తగ్గ ట్రీట్మెంట్ అంటే లిపిడ్ లెవెల్స్ చూసుకోవటము, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలాసార్లు అవసరం పడతాయి. సో ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం, ఆయాసం ఎక్కువగా ఉందనుకున్నప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది, చాలా అవసరం.